వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చేపల చెరువుల తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో భూమి యజమానులతో వాగ్వాదం జరిగింది. చెరువుల వల్ల పంట భూముల విలువలు తగ్గి నీటి కాలుష్యం పెరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు వైపు చెరువుల కారణంగా వరదల సమయంలో నీరు నిలిచిపోయిందని, పడమర వైపు కూడా తవ్వితే గ్రామం మునిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. తక్షణమే తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. అయితే చెరువుల తవ్వకాలను అన్ని అనుమతులు ఉన్నాయని భూమి యజమానులు చెబుతున్నారు. పేరు మేడేపల్లి ప్రతిభ. మాది పెదలింగాల గ్రామం, నందివాడ మండలం, కృష్ణా జిల్లా. ఇంతకుముందు తూర్పు వైపు చెరువులు చేసేసారు మా చిన్న వయసులోనే. అలాగే ఇప్పుడు పడమర వైపు పంటలు అనేవి పండే స్థలంలో చెరువులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని మేము వాటి కొరకు మేము తొలగించడం కోసం ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వం అనేది తగిన పరిష్కారం మాకు చేపట్టాలని మా గ్రామస్తులందరూ వచ్చాము. ప్రభుత్వం దీన్ని ఆలోచించి పండే పంటలను మా పొట్టకూట్లను కొట్టకుండా మాకు తగిన పరిష్కారం దయచేయాలని మేము అందరం కలిసి వేడుకుంటున్నాము. దయచేసి ఒక్కసారి మా గ్రామస్తులు చిన్న చిన్న బిడ్డలు వేసుకొని ఇప్పటికే అంతకుముందు తవ్విన చెరువుల వల్ల మాకు కనీసం త్రాగడానికి కూడా నీరు లేదు. 3 ఊరుల నుంచి వచ్చి మా ఊరిలో వచ్చి మంచినీళ్ళు తీసుకొని అనేకమైన ఊర్లు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మేము తాగడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అలాగే వాటర్ కొనుక్కోవడానికి అంటే ఇక్కడ ఇంతకుముందు తవ్విన చెరువు వాళ్ళు ఫ్రీగా ఇస్తానని చెప్పి అలాగే 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్పి తీసుకుంటున్నారు. అది కూడా కొన్ని రోజులు వర్క్ అవుతుంది, కొన్ని రోజులు వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవునప్పుడు కూడా మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఇలాంటి పరిస్థితి మాకు రాకుండా ఉండాలి. ఎందుకంటే మేము గ్రామస్తులందరూ ఒక మాట మీద ఉన్నాము. ఇంతకుముందు వరద వచ్చినప్పుడు కూడా మేము ఎంతగానో ఇబ్బంది పడ్డాం. అటు సైడు చెరువులు అవడం వల్ల ఆ నీళ్ళన్నీ మా ఊరి మీదకి డైరెక్ట్గా రావడం వల్ల 2025 సంవత్సరం మేము ఆ వరద గురించి మేము ఆలోచించినప్పుడు మేము అందరం సర్దుకొని తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ అలాంటి పరిస్థితులు లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం అనేది తగిన చర్య చేపట్టి ఈ చెరువులు అవ్వకుండా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.